చేస్తున్నావంటీ? నువ్వు కూడా నాలా గుడ్డ చుట్టేసుకో, లేదంటే పాయిజన్ గ్లాస్ ఎఫెక్ట్ కి త్వరగా చచ్చిపోయేలా ఉన్నావా? గాలి సరిగ్గా ఆడక నాకన్నా ముందే నువ్వే పోయేలా ఉన్నావంటీ. ఇదేమి దుమ్ము ధూళి కాదు, గ్యాస్. నువ్వు చచ్చినట్టు పీల్చాల్సిందే. అయితే లాభం లేదా? ఇంకెందుకు ఇది? చావు ఈ రూమ్ లోనే రాసి పెట్టుందన్నమాట. నీలమ్మా, 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 చచ్చిపోయావా ఏంటే? అయ్యో, సలహా ఇచ్చి చచ్చిపోతావేంటే? జాగ్రత్తగా రా తల్లో. అమ్మో, ఇంత బరువున్నావేంటే? అమ్మా, నీలమ్మా, నీలమ్మా లే. అంటే ఈ గ్యాస్ పీల్చడం వల్ల నాకు నీరసం రావట్లేదు అంటే. నా ఒంట్లో రక్త మార్పిడి జరగకపోతే చచ్చిపోతాను. ఆ టాబ్లెట్ ఇవ్వండి. మందులు వేసుకుని ఎన్నాళ్ళు బతుకుతావే? ఉండి ఇక్కడే ఉండి తెస్తాను, పట్టుకో. తీసుకో, పట్టుకో. నోర్తేరు. మింగు. అంటే నా మొబైల్ ఇటు ఇవ్వండి అంటే. డాక్టర్ కి కాల్ చేసి బ్లడ్ అరేంజ్మెంట్ ఎంతవరకు వచ్చిందో కనుక్కుంటాను. జాగ్రత్త. ఎవరో ఎవరో కాల్ చేస్తున్నారు. నీళ్ళు లిఫ్ట్ చేయండి అంటే. హలో, ఫోన్ నీలాంబరికి. నువ్వా? ఎవరా అంటే? నీ చుట్టమే, పట్టు. హలో, ఎలా ఉన్నావు నీలాంబరి? ఎందుకు నన్ను విసిగిస్తావు? ఆ ఖడ్గాని ఊరి పెద్దలతో పంపించమన్నా నువ్వు పట్టించుకోలేదు. తేలిగ్గా తీసుకుంటే ఎంత బరువు అవుతుందో నీకిప్పుడు తెలీదు. చూడు, నీ సహాయం ఏమి నాకు అక్కర్లేదు. ఫోన్ పెట్టేసాయి. అయితే 4 గోడల మధ్య ప్రాణాలు వదిలేయాలని ప్రిపేర్ అయ్యావా? రేయ్ రేయ్ రేయ్, నేనిక్కడ చావు బ్రతుకుల మధ్య ఉన్నానని నీకెలా తెలుసు? నీకు హెల్ప్ చేస్తానని చెప్పాక నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉన్నావో నేను తెలుసుకోలేనా నీలాంబరి? ఇప్పుడు నువ్వు ప్రాణాలతో బయటపడేలా చేశాకైనా నువ్వు నన్ను నమ్ముతావు కదా? ఎలా ఎలా సేవ్ చేస్తావు? నువ్వు రక్త మార్పిడి చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నావు కదా, దాని గురించి వివరాలు తెలుసుకోవాలని ఘట్టమనేని అఖిలాండేశ్వరి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నువ్వు షాక్ లో ఉన్నావని నాకు తెలుసు, కానీ నేను చెప్పేది మాత్రం నువ్వు స్పష్టంగా వినాలి. నీ గురించి నాకే తెలుసంటే నీ అంతు చూడాలనుకునే అఖిలాండేశ్వరికి తెలీదా? డాక్టర్ దగ్గరకు వెళ్లి రక్తాన్ని మార్చుకుంటే నిన్ను అక్కడే చంపేస్తుంది. అఖిలాండేశ్వరి, వినిపిస్తోంది కదా? బాగా వినిపించింది. మా ఆంటీ చంపేస్తానని చెప్తున్నావు కదా. భయపడిపోయి నీకు ఆ ఖడ్గాన్ని తెచ్చిస్తాననుకోకు. నా చావు రాసి పెట్టుండొచ్చు, కానీ అది ఇంకొకరి చేతిలో మాత్రం ఉండదు. నిర్ణయించుకోవాల్సింది నువ్వే నీలాంబరి. నాకు ఆ ఖడ్గాన్ని ఇస్తే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, లేదంటే... ఏయ్, డిస్కషన్ అనవసరం. ఫోన్ పెట్టే. నీలమ్మా, వాడెవడో మనల్ని సేవ్ చేస్తానంటే వద్దంటావేంటి? ఇప్పుడు బెట్టు చేశావంటే మనం బతికుంటామన్న గ్యారెంటీ కూడా లేదు కదా. తొందరపడి తలూపితే ఏ ప్రమాదం వస్తుందో తెలీదాంటీ. మనల్ని ట్రాప్ చేయడానికి ఇలాంటి ఎత్తులు వేశాడేమో.
వాడెవడో తెలుసుకోకుండా మనం రాజీ పడకూడదు. కొంచెం టైం తీసుకుందాం. విన్నావు కదా అఖిల, నీలాంబరి దేనికి ఒప్పుకోవడం లేదు. అంత ఈజీగా ఒప్పుకుంటే నీలాంబర్ ఎందుకు అవుతుందండి? రక్త మార్పిడి చేయించుకున్న వెంటనే దొరికిపోతుంది. అలాగని అంత నిర్లక్ష్యంగా ఏ పని చేయదు. అందుకే నీలాంబర్ని అన్ని విధాలా కట్టడి చెయ్యాలి. ఏం చెయ్యాలో తోచనప్పుడు ఖడ్గం తీసుకొచ్చిస్తాను అంటుంది. నిజం ఒప్పుకునే స్థితిలో లేదు కదా అఖిల. నిజం చెప్పకపోయినా జరిగే నిజాన్ని తప్పించలేదు. ఏ ఖడ్గాన్ని పక్కన పెట్టి మెడలో తాళి వేశానో అదే ఖడ్గానికి తను బలవుతుందేమో. ఏది ఏమైనా వీరభద్రస్వామి ఉత్సవాల్లో బలయ్యేది ఎవరు అనేది డిసైడ్ అవుతుంది. చేసిన తప్పులకి క్షమించమని ప్రాధేయపడితే పెదబాబు జీవితం నుండి వెళ్లిపోవాలి. ఇంకెప్పుడు ఏ మారు వేషంలోనూ తను కనపడకూడదు. నాగపడగల వంశస్థుల చరిత్రలోనే ఉండాలి. కూర్చోండి పెద్దబాబు గారు. వావ్, గుమ్మగుమ్మలు అదిరిపోతున్నాయి బ్రో. ఫుల్ గా లాగించాలి ఈ రోజు. హాయ్ మామ్, హాయ్ డాడ్. హాయ్ చిన్నబాబు. హాయ్ హాయ్ మా. హాయ్ హాయ్ నాన్న. హాయ్ డాడ్. పెదబాబు, అమ్మా, నువ్వు నీ కళ్ల ముందు పడే నీడల కదలికల్ని గుర్తుపడుతున్నావటగా? ఇప్పుడు నువ్వు తీసుకునే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి పెద్దబాబు. రేపు ఒకసారి పెద్దబాబు గారిని తీసుకురమ్మన్నారయ్య గారు. కంటి సూపు వస్తుందన్న నమ్మకం పెరుగుతుంది. వెళ్ళండి, మిస్ చేయకండి. చిన్నబాబు, మామ్. నువ్వు వెళ్ళి నీలాంబర్ని భవానీని భోజనానికి తీసుకురా. మామ్, ఆంటీ, మీరు తలుపు తీయమంటున్నారా? అవును. మామ్, వాళ్ళకి శిక్ష పడకుండా వదిలేస్తారా? జాలి పడితే పగపడతారు అఖిల. అక్కడే చావని. నా మాట వినండి. పార్వతి, వెళ్లి వాళ్ళని తీసుకురా. వాళ్ళు భోంచేస్తారు. మా అట్టకి అమ్మగారు. సినమ్మగారు, నువ్వొచ్చావంటే మేం బ్రతుకున్నామో లేదో చూసిపోదావనా? మేమింకా చావలేదే. మీరు బతకాలని అమ్మగారు మిమ్మల్ని తిననీకి కిందికి రమ్మంటున్నారు. ఆ, ఏంటి అఖిలక్క మమ్మల్ని భోజనాలకు పిలిచిందా? నీలమ్మా, ఇంకా చూస్తున్నావంటే రా, తిందర్రా. అంటే ఆగు. అక్క, అక్క, అంటే అక్క, అక్క, చాలా థ్యాంక్స్ అక్క. భోంచేయాలని చెప్పావట కదా. నువ్వు అఖిలాండేశ్వరివి మాత్రమే కాదక్కా, అన్నపూర్ణేశ్వరివి కూడా. మా ఆకలిని గుర్తించావు. మాకు ప్రాణం ఉందని జాలిపడ్డావు. థ్యాంక్స్ ఆంటీ. మేము ఏ తప్పు చేయలేదనేగా మమ్మల్ని క్షమించేశారు. ఇప్పుడు చర్చించుకుంటూ కూర్చుంటే చల్లారిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు తింటే రుచిస్తుంది. అవునక్కా. నీలమ్మ, తొందరగా రా. థ్యాంక్స్ అక్క. రా నీలమ్మ, రా. మామ్, వీళ్ళని రమ్మన్నావు. ఇప్పుడు చూడు ఎలా రెచ్చిపోతారు. ఇప్పుడు ఎందుకయ్యా దెప్పి పొడుస్తావు? ఆకలి దంచేస్తోంది. పార్వతి, వాళ్ళకు కూడా వడ్డించు. అట్టకి అమ్మగారు. ఆంటీ, దేవాకి నేను వడ్డిస్తాను. నువ్వు ఊరుకో నీలమ్మా. ప్రాణభిక్ష పెడితే మళ్ళీ చావు కొని తెచ్చుకుంటానంటావేంటి? దేవా మీద పార్వతికి ఎంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుందా ఆంటీ? నేను తప్పు చేస్తే శిక్షించండి, కానీ ఏ తప్పు చేయనప్పుడు దూరం చేయకండి.
హక్కుల గురించి ప్రత్యేకంగా మాట్లాడినట్టు అనిపిస్తోంది నీలాంబరి. కిచెన్ లో పాయిజన్ గ్యాస్ పెట్టామని ఒప్పుకుంటే శిక్ష పడుతుంది కదా. చెయ్యని తప్పుకుని నేను ఒప్పుకోను. ఏ పార్వతి, పక్కకు వెళ్ళు, వెళ్ళు. దేవా, నీకు నేను వడ్డిస్తాను, కావాలంటే తినిపిస్తాను. బాబు పెద్ద బాబు, ఒక్క నిమిషం అమ్మా. రూమ్ ఫ్రెషనర్ బాటిల్స్ లో పాయిజన్ నింపి పార్వతిని చంపాలనుకున్న వీళ్ళని చంపేస్తేనే ఈ ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది. చెప్పు. పెద్ద పెద్ద బాబు, అబద్ధం ఆడితే ఈ కత్తితో నీ నాలుక తీరేస్తా. చెప్పు. ఆంటీ ప్లీజ్ ఆంటీ, వదలమని చెప్పండి. అక్క అక్క చంపేస్తున్నాడక్క. పెద్దబాబు, నా మాట వదలమని చెప్పక్క. చెప్పు చెప్పు. చచ్చిపోయే ముందైనా నిజం చెప్పాలి. అక్క అక్క నేను చెప్తాను, నిజం చెప్తానక్క. పార్వతి ప్రాణాలు తీయడానికి పాయిజన్ గ్యాస్ నింపామక్క. చిన్నబాబు, ఇంకా చూస్తావేంటి? షూట్ చేసి పారేస్తాను. రివాల్వర్ తీసుకురా. వదక్క వదక్క వదక్క. ఏంటి పిన్ని, కలకన్నావా? చచ్చిపోతామని ఫిక్స్ అయిపోయారా? నీ ఊహ నిజం కాకూడదంటే నిజమే చెప్పాలి. నిజం చెప్తే చంపేస్తారు, చెప్పకపోతే దాన్నొక్కదాన్నే చంపేస్తారేమో. చెప్తావా లేదా? పెద్దబాబు వదిలే. అమ్మా, అవును పెద్దబాబు, సాక్ష్యాధారాలు లేనప్పుడు ఆవేశంలో హత్య చేయకూడదు. నిజానిజాలు వాటంతట అవే తెలుస్తాయి. వదిలే. నా మాట విన్నా. ఎందుకు వదిలేస్తారు మామ్? వదిలేయాల్సిన బాబు. నిజమేంటో నిరూపించలేనప్పుడు విడిచిపెట్టడమే ధర్మం. ఇంట్లో ఉన్న అరిష్టానికి తోడు పాపం చుట్టుకోకూడదు. అక్క జాలి పడినప్పుడు మీరు కూడా దయ చూపాలి. ఫోన్ చేయొచ్చా అక్క? చిన్నబాబు గారు తినకుండా వెళ్ళిపోయారు అమ్మగారు. అర్థం చేసుకుంటాడు, ఆవేశం తగ్గని. పెద్దబాబు, నువ్వు వెళ్ళొద్దు. టైంకి తిని మందులేసుకోవాలి. కూర్చో. నీలమ్మ, నువ్వు కూడా తినవే. అఖిల, నువ్వెందుకు అలా చేశావు? ఆ రాక్షసులు తప్పు చేసినా నువ్వు క్షమిస్తే మళ్ళీ ఏదో ఒక ప్రమాదం తలపెడుతూనే ఉంటారు. పాయిజన్ గ్యాస్ పెట్టి పార్వతి ప్రాణాలు తీయాలనుకున్న వాళ్ళని బయటికి ఎందుకు తీసుకొచ్చావు? గదిలో ఉంటే ఆ పాయిజన్ గ్యాస్ ఎఫెక్ట్ కాకుండా తప్పించుకుంటే నీలాంబర్ని క్షమించాల్సిందే కదండి. అంటే అఖిల, ఇప్పటి వరకు ఎన్ని తప్పులు చేసినా తప్పించుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ఎస్కేప్ అయ్యే శక్తి సామర్థ్యాలు నీలాంబరికి ఉన్నాయి. అందుకే కేవలం తనకి భయం పుట్టేలా అలా చేశాను.
4 గోడల మధ్య బంధించి మనం కాపలాగా ఉంటే తప్పించుకునే మార్గాలు వెతుకుతుంది. అందుకే బయటకి వచ్చి మనం బిగించే ఉచ్చులో పడి తన తప్పుని తానే ఒప్పుకోవాలని ఇలా చేశాను. బయటకొచ్చాక జాగ్రత్త పడుతుందేమో కదా అఖిల. తాను తీసుకునే జాగ్రత్తలే మనకి క్లూ దొరికేలా చేస్తాయి. వెంటనే గుళ్ళో ఉన్న ఖడ్గాన్ని ఇంటికి తీసుకొద్దాం పదండి. అలాగే అఖిల, కాని నీలాంబరిని ఒక కంట కనిపెడుతూనే ఉండు. నీలాంబరి లేని ఇల్లు ఇది అని పెదబాబు ప్రశాంతంగా ఉండగలగాలి. ఇంటికి తీసుకొచ్చిన ఖడ్గం మీద ఈగ వాలినా మనకి తెలిసేలా ఏర్పాట్లు చేయండి. నేనంత దూరం ఆలోచించలేదు అఖిల, నువ్వన్నట్టుగానే చేస్తాను. ఇన్నాళ్లు నీలాంబరిని పెద్ద కోడలని అత్తస్థానంలో ఉండి ఆదుకున్నావు. ఇప్పుడు తన కథని ముగించాలని నువ్వే డిసైడ్ అయ్యావంటే అఖిల అపరకాళిగా మారబోతుందన్నమాట. తన పక్కనున్న భవానీ నోరు జారకుండా నీలాంబరి జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే వాళ్ళిద్దరినీ అనుమానించకుండా దయతలచి వదిలేస్తున్నట్టుగానే ఉండాలి. వాళ్ళు స్వేచ్ఛగా ఉంటేనే తప్పటడుగులు వేస్తారు. చిన్నబాబు, ఐశ్వర్య నువ్వు వాళ్ళను వదిలేశావని ఫీల్ అయ్యారు. నీ ప్లాన్ ఇదని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు సంతోషించేవాళ్ళకిలా. కొడుకు కోడలికి కూడా మన ఆలోచనలేవీ తెలియకూడదండి. అప్పుడే నీలాంబరికి చెక్ పెట్టగలం. జత కలిసే జగములు రెండు జత కలిసే ఆంటీ, గుడ్ల గూపలు అలా చూస్తున్నావేంటే? నిద్రపోకూడదని? నిద్రొస్తే మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళాలి. పడుకుంటే ఇక కళ్ళు తెరవం. ఆ పాయిజన్ గ్యాస్ దొరికేదాకా నేను ఆ రూమ్ లోకి వెళ్ళనమ్మా. పైగా నువ్వు అందరికీ ఎదురు తిరుగుతున్నట్టు బిహేవ్ చేస్తున్నావు. అణిగిమణిగి ఉండకుండా బిల్డప్ ఇస్తున్నావు. అలా రెచ్చిపోతేనే మనల్ని స్వేచ్ఛగా వదిలేస్తారు. ఆ రూమ్ లోనే ఉంటే ఈ పాటికి చచ్చి శవాలం అయ్యేవాళ్ళం ఆంటీ. ముందు ఆ ఖడ్గాన్ని తీసుకెళ్లి ఆ అపరిచిత్తుడికి అప్పగిస్తే మనకి అన్ని రకాలుగా వాడు ఉపయోగపడతాడాంటీ. కానీ కొంచెం తెలివిగా వ్యవహరించనిలమ్మా. దేవా ఆవేశం చూసావు కదా, పొడిచి పారేసుంటే నీ కథ ముగిసిపోయేది అక్కడే. మహి అటు చూడు, నిద్రొస్తున్నా బలవంతంగా మేల్కొనున్నట్టుంది. టీవీ ఆన్ చేసి ముచ్చట్లు పెట్టుకున్నారు. నిద్ర రాకుండా కాలక్షేపం చేస్తున్నారు డార్లింగ్. వాళ్ళని ఎలాగైనా రూమ్ లోకి పంపించాలి. కేబుల్ రాకుండా వైర్ కట్ చేస్తే? డివిడి ప్లేయర్ పెట్టుకుని చూస్తారు. అసలు టీవీయే రాకుండా చేస్తే? ఏం చూస్తావో చెయ్యి, వాళ్ళు రూమ్ లోకి వెళ్ళాలి. ఓకే డార్లింగ్. ఈ సీన్ బాగుంటుంది చూడు. నిద్రపోకుండా హాల్లో టీవీ పెట్టుకున్నారెందుకు? మీ రూమ్ లో టీవీ ఉంది కదా, వెళ్ళండి. అది అటకెక్కి చాలా రోజులైందమ్మా. ఇప్పుడు టీవీ చూడకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు, వెళ్ళండి. మేం చూస్తే నీకేంటి ఇబ్బంది? మీరిక్కడుంటే అర్ధరాత్రి మీ మొహాలు చూడాలా? వాటర్ కోసమో వాష్రూమ్ కోసమో వస్తే దెయ్యాలని భయపడాలా? మమ్మల్ని దెయ్యాలంటావా? రాక్షసులు మీరు. దయ్యాలంటే తప్పేం లేదు. ఆంటీ, టీవీ ఆఫ్ అయిందేంటి? ఏమైంది నీలు? ఏమో ఆంటీ. మీరు టీవీ చూడటం దానికి కూడా ఇష్టం లేదనుకుంటా. బంగారం, బంగారం ఇక్కడేం చేస్తున్నావు? చావుకు దగ్గర పడ్డ వాళ్లతో మాట్లాడుతున్నాను మహి. ఎవరు చావడానికి సిద్ధంగా లేరిక్కడ. మీ ఆయుష్ అయిపోయింది కదా, ఇంకెన్ని రోజులు ఉంటారు ఇక్కడ? బెదిరించకు చిన్నబాబు, మమ్మల్ని ఇంకొంచెం ప్రశాంతంగా ఉండనివ్వు. సర్లే బంగారం, మనం వెళ్దాం పద. ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటారు. టీవీలో ఇప్పుడే కరెంటు పోవాలా? నీకోటి చెప్పాలని తీసుకొస్తున్నా. ఎందుకు పక్కకు తీసుకొచ్చావు? ఆంటీ, అది కాదు బంగారం, వాళ్ళ రూమ్ లో ఉండే గ్యాస్ ప్లేస్ ని మార్చేస్తే బెటర్ కదా. ఏంటి?